ఎవరు చూడనప్పుడు మనం చేసే చర్యలకు సాక్షి ఎవరు? జర్మనీ నుండి వచ్చిన ఒకతను తన భారత పర్యటనలో ఒకసారి నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని సందర్శించాడు. ఆలయంలో ప్రతిష్ఠించాల్సిన దేవతా విగ్రహాన్ని తయారు చేస్తున్న ఒక శిల్పిని చూశాడు. చుట్టుపక్కల చూడగా అకస్మాత్తుగా సమీపంలో అలాంటి విగ్రహమే ఇంకొకటి అక్కడ పడి ఉండటం గమనించాడు. ఆశ్చర్యపోయి ఒకే అమ్మవారిని 2 విగ్రహాలు కావాలా అని శిల్పిని అడిగాడు. లేదు అని శిల్పి అతని వైపు చూడకుండానే సమాధానం చెప్తూ, మాకు ఒకటి మాత్రమే కావాలి, కానీ మొదటి శిల్పం చివరి దశలో పాడైపోయింది అని కొత్త కళాఖండంపై తాను ఎందుకు పనిచేస్తున్నాడో వివరించాడు. ఆ పెద్ద మనిషి కుతూహలంతో ముందరి విగ్రహం దగ్గరగా వెళ్ళి దానిని పరిశీలించాడు. ఆశ్చర్యంగా అతనికి అందులో ఎలాంటి స్పష్టమైన లోపం కనిపించలేదు. లోపం ఎక్కడ ఉంది అని అయోమయంగా అడిగాడు. విగ్రహం ముక్కు మీద చిన్న ఘాటు ఉంది అని శిల్పి పనిలో నిమగ్నమై ఉన్నందున చాలా మామూలుగా సమాధానం చెప్పాడు. ఈ విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠించబడుతుందో నేను తెలుసుకోవచ్చా? పెద్ద మనిషి అడిగాడు. దానికి శిల్పి, అది సుమారు 20 అడుగుల ఎత్తులో ఉన్న ఒక స్తంభంపై అమర్చబడుతుంది అని చెప్పాడు. ఏంటి? విగ్రహం అంత ఎత్తు మీద పైన అంత దూరంలో పెడితే ముక్కు మీద ఒక ఘాటు ఉన్నదన్న విషయం ఎవరు గమనిస్తారు? ఆ పెద్ద మనిషి నవ్వుతూ వెంటనే ప్రశ్నించాడు. శిల్పి తన పనిని ఆపి ఆ పెద్ద మనిషి వైపు మొదటిసారిగా చూసి నవ్వి, ఎవరు? ఏంటి? నేనే గమనిస్తాను అని అన్నాడు. ఇతరులు చూసినా చూడకపోయినా, ఇతరులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మన పనిలో మనం రాణించాలనే తపన విశిష్టమైనది. ఎవరూ చూడనట్లు ఉన్నప్పటికీ మన పనులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలన్నింటికీ ఒక్కరే నిరంతరం సాక్షిగా ఉంటారు. అదే మన ఆత్మ. ఒక వ్యక్తి అందరి నుండి దాగవచ్చు, కానీ తన నుండి తాను మాత్రం దాగలేడు. పర్వతం ఎక్కండి, కానీ ప్రపంచం మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతో కాదు, మీరు ప్రపంచాన్ని చూడాలనే ఉద్దేశంతో. మనని మనం సంపూర్ణంగా చేసినప్పుడు వచ్చిన ఫలితాలను ఎవరూ కాదనలేరు. కర్తవ్య భావంతో చేసే పని అహంకారాన్ని పెంపొందించదు, పరిపూర్ణతను మాత్రమే తీసుకువస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.